పేరుని నాని వ్యాఖ్యలు. మా అధినేత అలాగే మతి ప్రేమించి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు, మీరు పట్టించుకోబాకండి, మావిగన్ వేస్ట్ అది. అమరావతి నిర్మాణం అద్భుతంగా కొనసాగుతూ ఉంది, కొనసాగించండి, కాకపోతే అవినీతిని అరికట్టండి అంటున్నాడు. ఎందుకు అలా మాట్లాడాడు? అవినీతి అనడంలో అర్థం ఏంటి? ఎట్లా విశ్లేషిస్తారు? అవినీతి అరికట్టడం అంటే ఆల్రెడీ ప్రజలు అరికట్టారు. ఎలాగంటే వీళ్ళకి 11 ఇచ్చి అవినీతి, అన్యాయం, అక్రమం, దోపిడీ, దౌర్జన్యం మొత్తం ప్రజలు ఎండగట్టారు. ఏ విధంగా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి, మరి ఈ రోజున పేరుని నాని అమరావతి ఓకే కానీ అని అన్నాడంటే దానికి ఏంటి అర్థం అంటే మావిగన్ అనే మాట వింటేనే అందరూ పారాగాన్ తీస్తున్నారు అనేది అర్థమైపోయింది. మావిగన్ మాట తీస్తే పారాగాన్ తీస్తున్నారు. ఖచ్చితంగా అదే భయం వేసి ఈ రోజున మచిలీపట్నంలో తిరిగితే ఇంకా బందరు పిచ్చోడు అంటారు, అర్థమైపోయింది పేరుని నానికి. అంతే కదండి. మరి ఇంకా ఈ ఒక పిచ్చోడు అన్న మాటలని ఇంకొకరు దాన్ని సమర్థించారంటే వాళ్ళు ఇంకెంత పెద్ద పిచ్చోళ్ళో మనం అర్థం చేసుకోవాలి. అంటే అక్కడ వాస్తవ పరిస్థితులు పేరు నానికి బాగా తెలుసు. అమరావతి సిఆర్డీఏ పరిధి ఎక్కడ దాకా ఉందో నానికి అవగతం ఉంది. అది తెలియక జగన్మోహన్ రెడ్డి పిచ్చి ప్రేలాపనలు పలుకుతున్నాడని అనుకుంటున్నారు. కానీ కాకపోతే ప్రజలకు సిఆర్డీఏ పరిధి తెలియదు. భవిష్యత్తులో ఎలాగో చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేశారు, ఔటర్ రింగ్ రోడ్డు పరిధి అక్కడ దాకా ఉంటుందనే ఉద్దేశంతో ఒక రాయి వేసి పడేస్తే భవిష్యత్తులో నేను చెప్పబట్టే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పరిధిని పెంచారని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే పిచ్చి మాటలు తప్ప వేరే ఒకటి కాదు. ఇది స్పష్టంగా తెలిసి పేరు నన్ను ఖండిస్తూ ఈ మాటలు మాట్లాడినట్టు ఉంది.